మానుకొండపాలెం అనే గ్రామంలో ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళి తను వస్తుండగా పోలీసులు తన పిఏ శ్రీకాంత్ని అరెస్ట్ చేస్తుండగా ఏంటి సిఐ గారు ఇదేంటి ఎందుకు చేస్తున్నారు అని విడుదల రజనీ గారు అడిగారు. దానికి ఏమీ సమాధానం చెప్పకుండా వాళ్ళు విడుదల రజనీ గారిని నెట్టడం జరిగింది. అలాగే ఆవిడని ఒక సిఐ గారు ఆమె అంటున్నా కూడా ఆవిడని మీద కేసు కట్టాలనే ఆలోచనతో వేరే అతను మాట్లాడడం. సిఐ సుబ్బారాయుడు అనే వ్యక్తి మహిళలపై అలా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడున్న పోలీసు వారు రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తున్నారు. ఎందుకంటే లోకేష్ గారు చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే విని చేస్తున్నారు. మహిళలపై ఇన్ని దాడులు జరుగుతున్నా కూడా వాళ్ళకి ఇంకా కూడా బుద్ధి రాకుండా ఈ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే రాక్షసుల పాలన నడుస్తుంది. ఈ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఇలానే వ్యవహరించుకుంటూ పోతే ఈరోజు మాజీ మంత్రి అయిన విడుదల రజనీ గారికే రక్షణ లేనప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలకు ఇంకెక్కడ రక్షణ ఉంటుంది? ఈ రాజ్యాంగం ఎడిపోతుంది. రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తుంది. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో నడుస్తుందని వాళ్ళు సంతోషపడవచ్చు. రేపు 29లో మారి బ్లూ బుక్ రాజ్యాంగం వస్తుంది. ఎవరైతే మమ్మల్ని పోలీస్ వ్యవస్థ కావచ్చు, తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరైనా మమ్మల్ని ఇబ్బంది పెట్టారో రేపు బ్లూ బుక్ రాజ్యాంగంలో మీరు ఈరోజు ₹1 ఇస్తే మేము ₹2 తిరిగిస్తాం జగన్మోహన్ రెడ్డి గారి అన్న ఆదేశాల మేరకు. కాబట్టి ఇకనైనా మహిళలపై జరుగుతున్న దాడులు ఆపవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుచున్నాం.